హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజు టాక్స్. సో, మనం ఎప్పుడైతే షాపింగ్స్ చేసేసి పక్కా ప్లాన్ చేసుకున్న ట్రిప్స్ అయితే అవి ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. మనం సరదాగా అలా మాట్లాడుకుంటూ ట్రిప్‌కి వెళ్దామా అనుకున్నవి మాత్రం చాలా సక్సెస్ అవుతుంది. అండ్ మంచి మెమరీస్ కూడా క్రియేట్ చేస్తుంది. అలా వెళ్ళిన ట్రిప్పే ఈ చిక్‌మంగళూరు. ఇప్పుడైతే మంచిగా తిరుపతి నుంచి డైరెక్ట్ చిక్‌మంగళూరుకి ట్రైన్ వేశారు రీసెంట్‌గా. ఐ థింక్ ఆల్టర్‌నేట్ డేస్‌లో ఉంటుంది. చార్జ్ కూడా చాలా తక్కువ పడుతుంది. అరౌండ్ 400 మాత్రమే పడుతుంది. బట్ మాకు నచ్చని విషయం ఏంటంటే అరౌండ్ చిక్‌మంగళూరు దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకు చాలా స్టాపింగ్స్ ఉన్నాయి. అది చాలా కొద్దిగా విసిగేసిందనమాట. బట్ ఫైనలీ ఆ చిక్‌మంగళూరు అన్న బోర్డ్ చూసిన తర్వాత మాలో ఎక్కడలేని ఉత్సాహం అయితే వచ్చేసింది. స్టేషన్‌కి రీచ్ అవ్వగానే మేము బుక్ చేసుకున్న క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్ వివరాలు కావాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను చెప్తాను. అండ్ మేము వెంటనే బుక్ చేసుకున్న రిసార్ట్‌కి అయితే వెళ్ళిపోయాం. అరౌండ్ మాకు 30 మినిట్స్ అయితే పట్టింది మా రిసార్ట్‌కి వెళ్ళడానికి. లిటరల్‌గా చెప్తున్నానండి, ఈ ఫ్లవర్స్ చూసి నేను ఫిదా అయిపోయాను. నేను రిసార్ట్‌కి వెళ్ళకముందే ఇంకా ఆ ఫ్లవర్స్ దగ్గరే ఉండిపోయి అలా వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నాను. చూసారు కదా, అసలు ఫ్లవర్స్ అయితే ఒక స్టెమ్‌కే మనకు 10-15 రోసెస్ ఉన్నాయి. అండ్ కలర్ కూడా ఎంత ప్యూరిటీగా ఉన్నాయంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర వచ్చిన ఫ్లవర్స్‌కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ అదేమో ఆ నేచర్ యొక్క ఎఫెక్ట్ అండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది కదా. అండ్ మా రిసార్ట్ గురించి చెప్పాలి అంటే చాలా బాగుంది అసలు. నేను ఈ రిసార్ట్ కోసం చాలా సర్చ్ చేశానండి. ఎవరికైనా చిక్‌మంగళూరు వెళ్ళాలంటే ఈ లేక్ వ్యూ రిసార్ట్‌కి అయితే వెళ్ళండి. అండ్ మీరు ఆ ప్లేస్‌కి కానీ వాళ్ళ అరేంజ్మెంట్స్, వాళ్ళ ఫుడ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ హోమ్లీ టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఫుల్గా కుమ్మేసాము. అండ్ నెక్స్ట్ మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నామంటే బట్ కంటిన్యూస్గా రెయిన్ ఉన్నింది అక్కడ. సో ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకున్నది అక్కడ ఎగ్జిక్యూట్ అయింది. చాలా వేరే ఉన్నింది, ఎందుకంటే నాన్ స్టాప్ రెయిన్ ఉంటుంది. అండ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా చాలా టైం టేకింగ్ పడుతుంది. అండ్ మేమైతే రెడీ అయిపోయి బేలూరు టెంపుల్ అండ్ చెన్నకేశవ టెంపుల్ అని కూడా అంటారు. సో ఈ టెంపుల్కి వెళ్ళిపోయాం. లిటరలీ ఆర్కిటెక్చర్ ఉందండి, చూస్తున్నారు కదా వీడియోలో, చాలా బాగుందన్నమాట ఆర్కిటెక్చర్ అంటే. అమ్మవారు కూడా చాలా కలకలగా ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ టూరిస్ట్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి అమౌంట్ పే చేసి కూడా మనం దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నప్పుడు పిక్స్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో ఫ్రెండ్స్ అందరూ మంచిగా పిక్స్ అయితే దిగేసాము. ఇక్కడ ఏంటి అంటే మనం చిక్‌మంగళూరు ప్లాన్ చేసుకోవాలంటే మనకు 3 డేస్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్ళామంటే అక్కడ కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మనము ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తే అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అయితే కవర్ అవుతుంది అనమాట. ఒకే డే 2 మనం కవర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటంటే అది ఫుల్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ లోకల్ గైడ్ కానీ లోకల్ ట్యాక్సీ తీసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు కూడా మాకు అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే చూసాను నేను. సో ఎందుకంటే మనం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ట్యాక్సీ తీసుకుంటే మంచిగా సరదాగా సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి 15-20 మినిట్స్లో ఉన్న ఈ బోటింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కాంబో ప్యాక్స్ ఉన్నాయి. ఐ థింక్ మేము 1500 పే చేసాం అనుకుంటా ఈ ఫాస్ట్ బోటింగ్కి. ఎంత రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళలేదు. అలా సరదాగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. మరి అంత పే చేస్తున్నందుకు మనం అక్కడ ఎంజాయ్ చేయాలి కదా. సో నైట్ వ్యూ ఉందండి, వేరే లెవెల్లో ఉంది. సో ఇదే పార్ట్ 2 సిరీస్ వస్తుంది, కంటిన్యూ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్, షేర్. నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.